హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11:30 బయలుదేరి నిజామాబాద్ చేరుకుని అక్కడ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ సభలో మాట్లాడతారు. ఈసారి పార్టీ అధికారంలో ఉన్నందున సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి తీరాలని సీఎం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్రచార సభల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొంటారు. డీటెయిల్స్ మనకు కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. ఉత్తర తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటు పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ జిల్లాలో జరుగుతున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్టింగ్ స్థానంగా పట్టభద్రుల స్థానం ఉంది. గతంలో ఎమ్మెల్సీగా సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్థానంలో ఇప్పుడు డాక్టర్ నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఇటు బీజేపీ నుంచి అటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా అదే స్థాయిలో పోటీ వస్తూ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటువంటి ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హోరాహోరీగా జరిగినటువంటి ఇన్ని రోజుల ప్రచారం తర్వాత ఇప్పుడు రేపటితో ప్రచారం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సుడిగాలి పర్యటన అని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డిది. అటు